హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, టెట్ డిఎస్సి వీటిలో అంటే టెట్ పేపర్ 1 పేపర్ 2 రాసేవాళ్ళు, లేదంటే డిఎస్సిలో ఎస్జిటి రాసే వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో ఎంత మనం బాగా చదివినా, ఏ సబ్జెక్ట్లో నుంచి అయినా సరే పలానా బిట్ వస్తుందని, పలానా టాపిక్ నుంచి రావచ్చని ఎక్స్పెక్ట్ చేయగలుగుతామేమో, కానీ ఇంగ్లీష్ మాత్రం ఏంటంటే మనం ఏది చదివితే ఎటు నుంచి బిట్ వస్తుందో తెలియదు అనమాట. సో ఇంగ్లీష్ ప్రిపరేషన్ అంటే చాలామంది ఏంటంటే గాల్లో దీపంలాగా, అంటే మిగతా సబ్జెక్టులన్నీ పర్ఫెక్ట్గా చదివేద్దాము, ఇంగ్లీష్ మాత్రం ఆ టైంకి అంటే ఏదో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్లాంటివి కొన్ని రూల్స్ పెట్టుకొని వాటి ప్రకారం ఏదో అట్లా రాసేద్దాము. లేదంటే మన దగ్గర ఇవి ఉంటాయి కదా మోడల్ పేపర్స్ బుక్స్లో ఉండే ఇంగ్లీష్ బిట్స్ వరకు కొంచెం అట్లా నేర్చుకొని వెళ్దాము. అలా అంటే ఏంటి, ఇంగ్లీష్ని పక్కన పెట్టేసేసి మిగతా సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న ఈ పోటీ టైంలో, తక్కువ పోస్టులు ఉన్నటువంటి ఈ టైంలో ప్రతి మార్కు ఇంపార్టెంటే మనకి. సో ఈ టైంలో ఇంగ్లీష్లో నుంచి కూడా ఇంగ్లీష్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ మెటీరియల్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ మెటీరియల్ ఏది అంటే నేను చెప్పేది ఒకటేనండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్ని అయితే ప్రిపేర్ అవ్వండి. అదేంటి మెటీరియల్ అని చెప్పి టెక్స్ట్ బుక్ అంటున్నారని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు రేపు టీచర్ పోస్టులు వచ్చిన తర్వాత బోధించేది ఎవరికండి? 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులకే కదా. సో వాళ్ళకి ఏ స్థాయిలో ఇంగ్లీష్ అవసరమో ఆ స్థాయిలోనే ఆ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చారు కదా. సో మనం నేర్చుకోవాల్సింది కూడా అదే అనమాట. ఇంగ్లీషు ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా, ప్రతి క్లాస్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్కి వెనక గ్రామర్ పార్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ నుంచి 3rd క్లాస్లో ఫస్ట్ నౌన్ దగ్గర నుంచి, అంటే నౌన్ ఇచ్చారు, ప్రొనౌన్ ఇచ్చారు, తర్వాత పంక్చువేషన్, ఎక్కడ మనం క్యాపిటల్ లెటర్ని యూజ్ చేయాలనేది ఇచ్చారు, ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి, సినానిమ్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్లో సినానిమ్స్ మనం ఏం చదవాలి, ఒక లిస్ట్ ఇచ్చేసి చదవమంటే అవన్నీ గుర్తుండవు మనకి అనుకుంటాం. కానీ సినానిమ్స్ కింద ఇంగ్లీష్లో ప్రతి లెసన్లో, ప్రతి క్లాస్లో, ప్రతి లెసన్లో వెనకాల ఉన్నటువంటి మీనింగ్స్ కనుక మనం నేర్చుకున్నాము అంటే సినానిమ్స్ కింద ఒక మీనింగ్, ఒక మార్క్ అయితే మన దగ్గర ఉన్నట్లు అనమాట. ప్రతి మార్క్ ఇంపార్టెంటే కాబట్టి. సో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అలానే ఇంకొకటి ఏంటి అంటే 3rd క్లాస్లో ఏదైతే బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్ ఇచ్చారో, నెక్స్ట్ 4thలో దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట. 5thలో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే ఇంగ్లీష్ మనకి బేస్ వేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి, ఒక టాపిక్ బేస్ వేసి దాని తర్వాత ఇంకొంచెం హై లెవెల్, దాని తర్వాత ఇంకొంచెం హై లెవెల్, ఇట్లా కంటిన్యూ అవుతూ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నది కాబట్టి ఇంగ్లీషు ప్రతి టాపిక్. సో నేను చెక్ చేసి చెప్తున్నాను కాబట్టి మీరు 3rd నుంచి 10th వరకు ఇంగ్లీష్కి టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఇక్కడ లెసన్ రీడింగ్ చేయాల్సిన పని లేదు, లేదంటే ఆ ఆధార్ ఎవరు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు లెసన్ ఉంటుంది కదా, లెసన్ లెసన్ అయిపోయిన తర్వాత గ్రామర్ పార్ట్ ఏదైతే ఇచ్చారో అది కనుక మీరు చూస్తే మీకు 3rd నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ని కనుక కవర్ చేస్తే ఈసారి ఇంగ్లీష్లో కూడా మీరు ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేయగలుగుతారు. ఐ హోప్ you all like this video. Thank you for watching and share this video.